పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడుకి పలు ప్రతిపాదనలు సమర్పించినట్టు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ వెల్లడించారు. అలాగే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేశామంటున్న పితాని సత్యనారాయణతో మా ప్రతినిధి రామారెడ్డి ఫేస్ టు ఫేస్. నిన్న జరిగిన సీఎం పర్యటన నేపథ్యంలో విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నియోజకవర్గం నుంచి ఏ ప్రతిపాదనలు మీరు సీఎం గారికి చేయడం జరిగింది? సీఎం గారికి వ్యక్తిగతంగా మనం సిద్ధాంత గ్రామ సభకు వచ్చారు. ఆచంట నియోజకవర్గంలోనూ ఒక మేజర్ పంచాయతీకి సంబంధించిన రెవెన్యూ సదస్సు మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఆ గ్రామం సంబంధించిన కార్యకర్తలు ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పుష్కరాలు వస్తూ ఉన్నాయి. పుష్కరాలకు సంబంధించిన సిద్ధాంతం ఒక ప్రాముఖ్యమైన పుష్కర ఘాటుగా కేదారేశ్వర ఘాటుగా ఉంటున్న సందర్భంగా కేదారేశ్వర స్వామి యొక్క ఆలయం అతబడిపోయింది, కిందకి వెళ్ళిపోయింది. దాంతో కలిసి ఉన్న సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా కలిసి ఉంది. రెండు పునర్నిర్మాణం చేయాలని ఒక ప్రతిపాదన కూడా మనం అంతకుతమే ప్రభుత్వానికి పెట్టాం. అయినప్పుడు కూడా అది ఇంతవరకు శాంక్షన్ కాలేదు కనుక దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడంతో ఆయన దాన్ని ఆమోదించడం జరిగింది. దాంతో పాటుగా ఆ రేవు ఏదైతే కేదార్ ఘాట్ ఉందో ఆ కేదార్ ఘాట్ యొక్క పెంచాలనే ఆలోచన, రిపేర్లు చేయాలనే ఆలోచన రెండు కూడా చేసినప్పుడు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించడం. అదే కాకుండా ఆ ఘాట్కి సంబంధించిన ఆ రేవు కాకుండా దారి కాకుండానే కొత్తగా ఒకే సైడు బ్రిడ్జ్ వస్తుంది. రెండో సైడు యొక్క బ్రిడ్జ్ నిర్మాణం కూడా కావాలని చెప్పినప్పుడు ఇటు నేషనల్ హైవే నుంచి దిగిన వెంటనే సిద్ధాంతం వస్తున్న సందర్భంగా అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్కి కొద్ది దూరంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో అడుగుతున్నప్పుడు కూడా దాన్ని ఆ నిర్మాణ కార్యక్రమం కూడా అడిగినప్పుడు ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా 1,10,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. పుష్కరాలకు సంబంధించిన అన్ని వర్కులు కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలపడం, ప్రజా ఆమోదంతో దీన్ని నిర్మాణం చేయడం ఆల్రెడీ రాష్ట్ర అధికారులకి, అలాగే ఆ గ్రామంలో వివిధ చిన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ పునర్నిర్మాణానికి 12 కోట్ల వరకు మనం ప్రతిపాదించాం. దానికి కూడా కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఎక్కడ అవసరమో దాన్ని చూసి రూపకల్పన చేసి దాన్ని పనులు ప్రారంభించడానికి అధికారులకి, శాసనసభ్యులకి, ప్రజాపతికి కూడా సహకరించమని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 110 కోట్లకు సంబంధించిన ఒక అయోధ్య లంక బ్రిడ్జిని రూపకల్పన చేసి జీవో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాన్ని కూడా ఏ రోజు వచ్చినా రావచ్చు. దాని మీద ముఖ్యమంత్రి గారికి లంకా గ్రామాల తరపున ఈ నియోజకవర్గ ప్రజల తరపున కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలియపరచుకోండి. అదే కాకుండా ఈవేళ నియోజకవర్గాల్లో ఈ జిల్లాలోనే ఆర్థికంగా వెనుకబడిన ఆచంట నియోజకవర్గంలో కొన్ని పరిశ్రమలు రావాలి, దాన్ని సహకరించమని చెప్పాం. దాన్ని కూడా చేస్తాము, దాన్ని ఏ రకంగా చేయాలో ఆలోచన చేస్తామని చెప్పినప్పుడు, అదే కాకుండా ఈ యొక్క కనెక్టివిటీ అనేది రోడ్లు నేషనల్ హైవే కనెక్టివిటీ బాగా జాతీయ స్థాయిలో బాగా పెంచుతున్న సందర్భంగా రాష్ట్రంలో నిధులు లేని సందర్భంగా సుమారు 500-550 కోట్లు అవుతుంది. ఆచంట దాటిన తర్వాత ఆచంట కోడేరు నుంచి పి గన్నవరం వరకు కనెక్టివిటీ ఆఫ్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే గోదావరి జిల్లాల అనుసంధానం చేసుకుని ఈస్ట్కి సంబంధించిన ఒక షార్టెస్ట్ రూటు నేషనల్ హైవే లింక్ 216 కానీ 16A కానీ 16 కానీ అనుసంధానం చేసే ఒక బ్రిడ్జ్ కూడా నిర్మాణం నేషనల్ హైవేకి రికమెండ్ చేయమని అడిగాం. ఒక నియోజకవర్గంలో ఆచంట నియోజకవర్గమే కాకుండా ఆచంట గ్రామానికే కాకుండా సిద్ధాంత గ్రామానికి కాకుండా ఈ రాష్ట్ర నలుమూలల ప్రజలకి గ్రిడ్ ద్వారా ఇచ్చే వాటర్ ఎప్పుడైనా బ్రేక్ అయితే, ఎప్పుడైనా ఇబ్బంది వస్తే ఏ రకంగా ట్రబుల్ షూట్స్ చేసి గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తారనే విషయాన్ని కూడా డిస్కస్ చేయడానికి ఒక టెక్నికల్ అధికారిని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాను. డెఫినెట్గా డిస్కస్ చేసి రాష్ట్రంలో అస్తవ్యస్తమయ్యే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఎప్పుడైనా ఇబ్బంది పడితే ట్రబుల్ షూటింగ్ విధానం కూడా, ప్రత్యామ్నాయ విధానం కూడా ఏర్పరచడానికి ప్రభుత్వానికి ఒక సలహా సూచనలు ఇవ్వడానికి అధికారిని తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. నియోజకవర్గానికి నిధులు కేటాయించడమే కాక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ చెబుతున్నారు పితాని సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 99 టీవీ రామారెడ్డి.